ఆ, తర్వాత పుస్తకానికి మనం వెళ్దాం. ఆ తర్వాత పుస్తకం యొక్క పదము జఫన్యా. పుస్తకం నేమ్. జఫన్యాకి అర్థం ఏమిటంటే యెహోవా దాచను, యెహోవా రక్షించను. ద లార్డ్ హైట్స్ ఆర్ ద లార్డ్ సేవ్స్. జఫన్యా అంటే ఆ ఈ జఫన్యాకి సమకాలీన ప్రవక్తలు ఎవరంటే జర్మియా, ఎజెకియల్ అండ్ హబకుక్. They were the prophets of contemporary prophets of Zephaniah. అండ్ దీని థీమ్ ఏమిటంటే మనం చూస్తే డే ఆఫ్ ద లార్డ్, దేవుని దినము. ఇది మన థీము అని మరియు చూసుకుందాం. ఇక్కడ రచయిత ఎవరంటే జఫన్యా గారు. ఎవరికి రాయబడిందంటే ప్రధానంగా యూదా మరియు యెరూషలేము ప్రజలకు, అలాగే చుట్టుపక్కల అన్యజన జాతులకు కూడా తీర్పు సందేశం. ఈ పుస్తకం ఎవరికి రాయబడిందంటే ముఖ్యంగా యూదా ప్రజలకు మరియు యెరూషలేము ప్రజలకు మరియు అలాగే చుట్టుపక్కల ఉన్న డిఫరెంట్ ప్రజలకు కూడా రాయబడింది. చారిత్రక పరిస్థితులు ఏంటంటే యెషయా రాజు కాలంలో ప్రవచించాడు. క్రీస్తు పూర్వం 642-609. ఇది హిస్టారికల్ అన్నమాట. అండ్ యూదుల విగ్రహారాధన, అవినీతి, అన్యాయం, ఆధ్యాత్మిక పతనం విస్తరించింది. ప్రజలు దేవుని నిబంధనను విస్మరించారు. ఇక్కడ ఏంటంటే యూద ప్రజలు, దేవుని ప్రజలు ఏమయ్యారంటే వాళ్ళు ఆ దినమున అవినీతితో నిండిపోయి ఉన్నారు. ఆధ్యాత్మికంగా పతనం అయిపోయారు, ఆత్మలలో పతనం అయిపోయి ఉన్నారు. విగ్రహారాధనకి వాళ్ళ జీవితంలో చోటిస్తూ ఉన్నారు. అలాంటి సమయంలో జఫన్యా గారు ప్రవచించిన పాదాలు ఏమిటంటే ఆ యెహోవా దినము అని. ఇక్కడ ప్రధాన ఉద్దేశం ఏమిటంటే యెహోవా దినం గురించి హెచ్చరించడం, పాపంపై తీర్పు, వినయంపై రక్షణ ప్రకటించడం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే జఫన్యా గారు, యెహోవా దినము ఎందుకంటే ఒక దినము రాబోతూ ఉన్నది. ఆ దినమున తప్పక ఉగ్రత దినము, మనం వాటి నుంచి తప్పించుకోలేమనేసి. దేవుని సందేశం ఏమిటంటే దేవుని కోప దినం సమీపంలో ఉంది. పశ్చాత్తాపడిన శాసజనులకు కృప ఉంటుంది. ఎవరైతే పశ్చాత్తాపడి దేవుని దగ్గరికి వస్తారో, ఎవరైతే విగ్రహారాధన విడిచిపెట్టి దేవుని దగ్గరికి వస్తారో, ఎవరైతే అవినీతిని విడిచిపెట్టి దేవుడి దగ్గరికి వస్తారో, దేవుడు ఏం చెప్తున్నాడంటే వారికి కృప కనికరం ఉంటుంది. ఎవరైతే దేవుని కోప సమయంలో ఉంటారో వాళ్ళకి శిక్ష తప్పకుండా ఉంటుందని చెప్తూ ఉన్నారు. మనం పుస్తక నిర్మాణంలోకి వెళ్దాం. ఇది కూడా చిన్న పుస్తకమే, 3 అధ్యాయాలు. త్వరగా ముగించుకుందాం, సమయం లేదు కనుక. మొదటి అధ్యాయం చూసుకుంటే యోధాపై తీర్పు మరియు యెహోవా దినము. మనం చూస్తే మొదటి అధ్యాయంలో యోధాపై తీర్పు మరియు యెహోవా దినము. రెండో అధ్యాయం చూసుకున్నట్లయితే అన్యజన జాతులపై తీర్పు, వినయానికి పిలుపు. రెండో అధ్యాయం మనం చూస్తే అన్యజన జాతులపై తీర్పు అంటే ఇశ్రాయేలు ప్రజలు కాకుండా మిగతా ప్రజల పైన. అధ్యాయం చూసుకుంటే యెరూషలేము పాపము, శాశ్వజన రక్షణ, పునరుద్ధరణం. మూడో అధ్యాయం చూసుకుంటే యెరూషలేము యొక్క పాపము ఏమై ఉందో, లేకపోతే శాశ్వ జన రక్షణ అండ్ పరిశుద్ధరణ. అండ్ పుస్తక ప్రధాన సందేశం మనం చూస్తున్నాం. జఫన్యా గ్రంథంలో పాత నిబంధనలోకెల్లా అత్యంత బలంగా యెహోవా దినము అని ఎక్కువ సార్లు రాయబడింది ఈ పుస్తకంలో మాత్రమే. యెహోవా దినం అని ప్రకటించబడింది. అది పాపులకు కోప దినం, వినయులకు రక్షణ దినం. ఎవరైతే దేవుని యందు వినయం చూపిస్తారో వాళ్ళకి అది రక్షణ దినంగా ఉంది, యెహోవా దినం. ఎవరైతే దేవుని యందు విధేయత చూపించకుండా ఉంటారో వారికి ఏమైతే ఉందంటే వినయ జీవితం కాకుండా అంటే కోప జీవితంలా ఉంది. సో తీర్పు పాపానికి న్యాయము, పశ్చాత్తాపము వినయానికి పిలుపు, పునరుద్ధరణ శాశ్వజన రక్షణ. అండ్ మనం చూస్తే ఈ పుస్తకంలోని దేవుని యొక్క తీర్పు ప్రతి ఒక్కరి మీద ఉంటుంది. ఈవెన్ యోధా ప్రజల మీద ఉంది, ఈవెన్ అన్య ప్రజల మీద ఉంది, ఈవెన్ ప్రతి మానవుడి మీద ఉంటుంది. సో ముఖ్య వాక్యం మనం చూసుకుంటే జఫన్యా 1:14, యెహోవా మహాదినము సమీపం ఆయను. ఆయన దినము సమీపంగా ఉందట. జఫన్యా గారు యోధా ప్రజలతో చెప్తున్న మాటలు ఇవన్నీ. ఆయన దినము సమీపంగా ఉంది. సో పశ్చాత్తాపడండి, మారు మనసు పొందండి, రక్షణ ధరించుకోండి అనేసి చెప్తూ ఉన్నారు. మరియు 2:3 వినయులు యెహోవాను వెతుకుడు. ఎవరైతే వినయ జీవితం కలిగి ఉంటారో వారు ఏమవుతూ ఉన్నారట, యెహోవాను వెతుకుతూ ఉన్నారట. ఎవరైతే వినయ జీవితం కలిగి ఉండట్లేదో వారు ఏమవుతూ ఉన్నారట, యెహోవాను వెతకడానికి ఇష్టపడుతూ ఉండట్లేదు. కానీ 3:17 నీ దేవుడైన యెహోవా నీ మధ్యన ఉన్నాడు. మనం ఏమి గ్రహించాలంటే మన ప్రతి పనిలో మన దేవుడైన యెహోవా మన మధ్యలో ఉన్నాడు. ఆయన సర్వస్వరూపి, సర్వాంతర్యామి అనేసి మనం గ్రహించినప్పుడు మనం పాపము చేయడానికి ఇష్టపడము.
మనము అపరాధం చేయడానికి ఇష్టపడము, లేకపోతే ఏ తప్పుదము చేయడానికి ఇష్టపడము. ఎందుకంటే మన మనస్సులో ఉన్నది ఏంటంటే, మన మైండ్ లో ఉన్నది ఏంటంటే, నా దేవుడు నా మధ్యలో ఉన్నాడు. ఇప్పుడు ఇప్పుడు వాక్యం వింటున్న మనమైన దేవుని మాటలు మనం శ్రద్ధగా వినకపోతే మనం ఏం చేస్తున్నాట, ఆయనకి విధేయత చూపించలేకపోతున్నాం, మనం వినయం కలిగి జీవించట్లేదు. అదే మనం వాక్యం విన్నప్పుడు శ్రద్ధగా ఉండి దేవుడి మాటలు గ్రహించినప్పుడు మనం ఏమైతే ఉన్నట, మన దేవుడు మన మధ్యలో ఉన్నాడని గ్రహించి మనం ముందుకు వెళ్తూ ఉన్నాము. సో దేవుని తీర్పు నిజమైనది, వినయుల రక్షణ కూడా నిజమైనది. దేవుని తీర్పు నిజమైనది, అందులో ఎటువంటి లోపము లేదు, ఎటువంటి తేడా లేదు. ఆయన వినయులకు ఇచ్చే రక్షణ కూడా నిజమైనది. మనం చూస్తే క్రీస్తుని ఈ పుస్తకంలో యెహోవా దినము చివరికి క్రీస్తు రెండవ రాకడలో సంపూర్ణంగా నెరవేరుతుంది. యెహోవా దినము ఎప్పుడు నెరవేరుతుందంటే సంపూర్ణంగా ఆయన రెండవ రాకడలో, క్రీస్తు యొక్క రెండవ రాకడలో మాత్రమే యెహోవా యొక్క దినము పూర్తిగా నెరవేరుతుంది. మరియు రూపకాల ద్వారా శేషజనులు, క్రీస్తులో రక్షింపబడిన సంఘము మధ్యనున్న దేవుడు ఇమానుయేలు భావం. అంటే ఎవరైతే ఇమానుయేలు అంటే గాడ్ విత్ అస్ అని అర్థం. సో ఎవరైతే క్రీస్తులో ఉంటారో, రక్షింపబడి దేవుడు మన మధ్యన ఉన్నాడని మనం నడుచుకోవాలి. మరియు ప్రవచన నెరవేర్పు ద్వారా యూదా చుట్టుపక్కల జాతులపై తీర్పు చరిత్రలో నెరవేరింది. చూడండి, మనం హిస్టరీ చూసుకుంటే దేవుడు ఆ అందరికి, చాలా మందికి మొదటిగా నెరవేరిన తీర్పు తెలియదు, కానీ సగం మంది నుంచి చాలా మందికి అర్థమవుతుంది. ఎట్లా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ అలెగ్జాండర్ ది గ్రేట్ అంటే ప్రతి ఒక్కరికి తెలుసు. నాకు తెలిసినంత మట్టు వరకు, చదువుకున్న ప్రతి చిన్నపిల్ల నుంచి యవనస్తుల వరకు చాలా మందికి అవగాహన ఉంది అలెగ్జాండర్ ది గ్రేట్ అని. ఆయన ఎవరు అని మనం ఒక పరిశీలన చేస్తే చరిత్రలోకి వెళ్ళి, ఆయన గ్రీసు దేశస్థుడు, రాజ్యాన్ని పరిపాలించినవాడు, అతి వేగంగా ప్రపంచ దేశాలని, అనేకమైన దేశాలని తన కంట్రోల్లోకి తెచ్చుకున్నవాడు. ఆయనకు ముందు ఎవరున్నారంటే మీడో పర్షియన్లు, ఆయనకు ముందు ఎవరున్నారంటే బాబిలోనియన్లు, ఆయనకు ముందు ఎవరున్నారంటే అసిరియన్స్. ఇవన్నీ మనం చూసుకుంటే ఒక చరిత్రలో మనం ఏం చేస్తామంటే, దేవుడు తన తీర్పుని ప్రపంచం మీద, జాతుల మీద, జనముల మీద, అనేకమైన దేశాల మీద, రాజ్యాల మీద నెరవేర్చి ఉన్నాడు. ఆయన ప్రవచనము ఏమి చెప్పినా అది తప్పకుండా నెరవేరుతుందని మనం గ్రహించాలి. అండ్ మరియు క్రీస్తు భవిష్యత్తు కార్యాలకు చూపే విధానం ఏమిటంటే, తుది న్యాయస్థానం, జాతుల సమీకరణ, దేవుని ప్రజల పునరుద్ధరణ, క్రీస్తు రాజ్యంలో సంపూర్ణం. యేసుక్రీస్తు వారి రాజ్యంలో న్యాయస్థానం ఉంటదట, జాతుల సమీకరణ ఉంటదట, అది సంపూర్ణంగా అవుతాయి. మనం జఫన్య తీర్పు దినాన్ని చూపిస్తే క్రీస్తు రక్షణ దినాన్ని పూర్తి చేస్తాడు. మన తీర్పు దినం ఏంటంటే యేసుక్రీస్తు వారు తిరిగి మళ్ళా భూమి మీదకి వచ్చి ఆయన రక్షణ దినం, ప్రతి ఒక్కరికి రక్షణ దినం ఉంటుంది. ఆ రక్షణ దినంను పూర్తి చేయడమే. ఎవరైతే రక్షిస్తారో, నమ్ముతారో వారు రక్షింపబడతారు. ఎవరైతే నమ్మకుండా విధేయత చూపకుండా ఉంటారో వారు ఏమవుతారట, శిక్షింపబడతారని దేవుడు మాటలు సెలవిస్తూ ఉన్నాం. సో మనం చూసుకుంటే దేవుని లక్షణాలు మరియు స్వభావము, ఈ గ్రంథంలో దేవుడు ఈ క్రింద విధంగా ప్రకటింపబడ్డాడు. సార్వభౌమ న్యాయాధిపతి. మనము ఈ ప్రవక్తల జీవితంలో చూసుకుంటే వాళ్ళు రాసింది, దేవుడు సర్వభౌమ న్యాయాధిపతి, అసూయ గల పరిశుద్ధ దేవుడు. మనం చూసి నహూంలో చూసాం ఏంటి, ఈజ్ అ జలస్ గాడ్. ఆయన అసూయ గల పరిశుద్ధ దేవుడు. ఎందుకంటే ఆయనకు చెందవలసిన గౌరవం, ఆయనకు చెందవలసిన ఆ ప్రార్థనలు, ఆయనకి మాత్రమే చెందాలి. ఈ యూదా ప్రజలు ఏం చేస్తున్నారంటే విగ్రహారాధన చేసి అనేకమైన మట్టి పనులకి, అనేకమైన చేతి పనులకి వాళ్ళు ఆరాధన చేస్తున్నారు. అందుకే దేవుడు ఏంటంటే అసూయ గల పరిశుద్ధ దేవుడు అట మన దేవుడు. ఎందుకంటే ఆయన సజీవమైన దేవుడు. మనం చేస్తున్న విగ్రహారాధనలకు అనేకులు విగ్రహారాధనని పూజిస్తూ ఉన్నారు, కానీ వాటికి ఏముండవట, చెవులుండి వినవు, నోరుండి మాట్లాడవు, చేతులుండి కథలు. కానీ మన దేవుడు అలా కాదు, ఇచ్చిన మాటను నెరవేర్చే దేవుడు. మన దేవుడు ఎటువంటి వాడు అంటే అసూయ పరిశుద్ధ దేవుడు అనమాట. మరియు పాపాన్ని ఉపేక్షించిన వాడు. పాపాన్ని ఆయన ఏం చేస్తాడంటే తీసుకోడట, పాపాన్ని మాత్రం విడిచిపెట్టడు మన దేవుడు. ఎందుకంటే ఆయన సత్యమైన దేవుడు. ఆయన ఏం చేస్తున్నాడట, పాపాన్ని ఉపేక్షించు దేవుడు. వినయులను దాచిపెట్టే కరుణామయుడు. ఎవరైతే వినయంతో ఉంటారో ఆయన దినము వచ్చినప్పుడు, ఆయన ఉగ్రత దినం వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తూ ఉన్నాడట, దాచిపెట్టే కరుణామయుడు. తన ప్రజల మధ్య సంతోషించే దేవుడు. 3:17 వచనంలో చూసుకుంటే ఈ పుస్తకంలో మనం చూస్తే జఫన్యా గారు ఏమై ఉన్నారంటే ఒక రాయల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వారు అనమాట. ఎందుకంటే ఆయన ఏ ప్రవక్తల బ్యాక్గ్రౌండ్ లేదు, ఒక రాయల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వారు. ఈయన ఒక కింగ్స్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వారు అనమాట. మనం చరిత్రను చూసుకుంటే 1వ వచనంలో చూసుకున్నట్లయితే మనకు తెలుస్తూ ఉంటది. ఎందుకంటే మనం అది మనకు చరిత్ర చూపిస్తూ ఉంటుంది. 1వ వచనంలో మనం చూసుకున్నట్లయితే
ఇది చూడండి, ఆ వచనం చదువుతాను. యూదా రాజు ఆమోసు కుమారుడైన యెషయా దినములలో హిజ్కియాకు పుట్టిన అమర్యా కుమారుడగు గెదల్యాకు జననమైన కూషి కుమారుడగు జఫన్యాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. ఇక్కడ జఫన్యా ఎవరంటే ఈ ఆమోసు కుమారుడు, యెషయా దినంలో హిజ్కియాకు పుట్టిన అందరు రాజుల లీనియేజ్ అన్నమాట, వారసత్వం. సో రాజుల నుంచి వచ్చిన మొదటి ప్రవక్త ఈయనే, జఫన్యా గారు. సో అండ్ మరియు మనం చూసుకున్నట్లయితే ఆ దేవుడు తీర్పు మనం చూస్తాం ఈ పుస్తకంలో. దేవుని పాపము, దేవుని కోపము మరియు పశ్చాత్తాపానికి పిలుపు మనం ఈ పుస్తకంలో చూసుకుంటూ ఉంటాం. పాప స్వభావం, ఇక్కడ వాళ్ళ పాపం ఏమిటంటే యోధా ప్రజలు అండ్ ఇతర దేశస్తులు విగ్రహారాధన, దేవుడి నుంచి తొలగిపోవడము, అన్యాయం మరియు మోసము, అసంతృప్తి, దేవుడు ఏమి చేయడు అనే నిర్లక్ష్యము, ఇవన్నీ వారి పాప జీవితంలో నిండిపోయి ఉన్నాయి. చూడండి, ఒకటిలో దేవుడు యెరూషలేములో దీపములతో వెతుకుతానని చెబుతాడు, దాగిన పాపం బయటపడుతుందని. దేవుడు ఏం చేస్తున్నాడంటే, మనం అనుకుంటాం నేను చేసే పాపం చాలా సీక్రెట్, ఎవరికీ తెలియదని, కానీ దేవుడు వెతుకుతానని చెప్తూ ఉన్నాడు అనమాట. ఆయన యెరూషలేము దీపములతో వెతుకుతానని చెబుతూ ఉన్నాడు 1వ అధ్యాయంలో. అండ్ మనం అనుకుంటాం చాలా మట్టుకు నేను చేసే పాపము ఎవరికీ తెలియదు, చాలా సీక్రెట్, 4 గోడల మధ్యనే చేస్తూ ఉన్నాను, లేకపోతే ఇంకెక్కడో చేస్తూ ఉన్నాను. కానీ మన దేవుడు ఏమైనా ఆకాశంలో సర్వమండలంలో ఆయన కన్నులు ప్రతి మానవుడి పైన ఉన్నాయి. సో దానిని మనం గమనించుకొని మనం ఏం చేయాలంటే ముందుకు నడుచుకోవాలి. పశ్చాత్తాప పిలుపు, వినయులారా యెహోవాను వెతుకుడు. ఎవరైతే వినయముగా ఉంటారో వారిని ఏం చేయాలట, యెహోవాను మనం వెతకడానికి ఇష్టపడుతూ ఉండాలి. ఎందుకంటే వినయం, నీతి, మృదుతత్వం అవసరం మన జీవితంలో. జఫన్యా గారి ద్వారా తెలుసుకున్నది ఏంటంటే వినయం మన జీవితంలో అవసరం, నీతి మన జీవితంలో అవసరం, మృదుత్వం మన జీవితంలో అవసరం, మరియు హెచ్చరికలు మరియు ప్రోత్సాహాలు మన జీవితంలో. హెచ్చరికలు ఏంటంటే యెహోవా దినంలో వెండి బంగారం రక్షించలేవు. చాలా మంది లోకంలో ఆస్తిపరులు ఉన్నారు, ఐశ్వర్యం కలిగిన వారు ఉన్నారు, అందం కలిగిన వారు ఉన్నారు, కానీ వారిని రక్షించలేవట అవేవి. మనము చాలా మట్టు వరకు చాలా మంది ఈ దినములలో దేవుని ఎరిగిన ప్రజలు కూడా వాటి మీద మోహం చూపుతూ, వాటి మీద ఆధారపడుతూ, వాటి మీద అవి మనల్ని ఏమో చేస్తాయి, తీసుకొస్తాయి, ఒక విలువలు తీసుకొస్తాయి, నైతిక విలువలను ఆలోచిస్తున్నారు. కానీ రక్షణ దినములలో, యెహోవా దినంలో వాటిని మనల్ని రక్షించలేవు. మరియు మతపరమైన రూపం సరిపోదు. చాలా మంది మతపరమైన రూపం ఉంటుంది. మనం సజీవుడైన యేసుక్రీస్తు వారిని అంగీకరించాలి. ఆయనకి మతం లేదు, కులం లేదు. ఆయన ఎవరైతే అంగీకరిస్తారో వాటిలన్నిటిని విడిచిపెట్టి ప్రతి ఒక్కరిని సోదర భావంతో, ప్రతి ఒక్కరిని సహోదరి భావంతో మనం చూడాలన్నమాట. మరియు దాగిన పాపం కూడా శిక్షకు వస్తుంది. మనం క్రొత్త నిబంధనలో చూసుకుంటే ప్రతి దానికి మనమట సమాధానం చెప్పాలట, ఉండాలి. సో మనం ఏం చేయాలంటే దాగిన పాపానికి మనము సమాధానం చెప్తూ ఉండాలి. అండ్ మరియు ప్రోత్సాహాలు ఏంటంటే జఫన్యా గారి ద్వారా మనకి వినయాలు దాచబడతారు. ఎవరైతే వినయంగా దేవుని మాటకి లోబడి, దేవుని వాక్యానికి లోబడి జీవిస్తారో ఆయన ఏం చేస్తారట, యెహోవా దినము నాడు దాచబడతామట. ఆయన ఉగ్రత మన మీదకి రాదు, ఆయన శిక్ష మన మీదకి రాదు. మరియు దేవుడు శేషజనులను నిలుపుతాడు. ఎవరైతే దేవుని యందు నడుచుకుంటారో వారిని ఏం చేస్తూ ఉన్నాడంటే దేవుడు నిలుపుతాడని మాటలు సెలవిస్తున్నాయి. మరియు చివరికి దేవుడు తన ప్రజలతో సంతోషిస్తాడు. ఈ పుస్తకం ద్వారా మనం ఏం చేసుకుంటున్నామంటే దేవుడు తన ప్రజలతో సంతోషిస్తూ ఉంటాడు అనమాట. ఇక్కడ చూస్తే మనం పుస్తక గంభీరత లేక తీవ్రత మనం చూసుకున్నప్పుడు చాలా గంభీరమైనది. ఎందుకంటే సంపూర్ణ భూమిపై తీర్పు ఇది సంపూర్ణ భూమిపై తీర్పు ప్రకటిస్తుంది. 1వ అధ్యాయం 2వ వచనం నుంచి 3వ అధ్యాయం 8 వరకు దేవుని జడ్జిమెంట్ ఉంటుందట, తీర్పు. వచనం 2 నుంచి 3 నుంచి వరకు అయితే మొత్తం భూమి మీద ఉంటుందట. మరియు 1వ అధ్యాయం 4 నుంచి 2వ అధ్యాయం 3 వరకు యోధా వారి మీద తీర్పు ఉంటుంది. మరియు 2వ అధ్యాయం 4 నుంచి 15 వచనాల వరకు యోధాని ఎవరైతే చుట్టుముట్టు ఉన్న దేశాలు ఉంటాయో వారికి తీర్పు ఉంటుందట. మరియు 2వ అధ్యాయం 4వ వచనం నుంచి 7వ వచనం వరకు ఫిలిస్తీన్ల మీద తీర్పు ఉంటుందట. 2వ అధ్యాయం 8వ వచనం నుంచి 11వ వచనం వరకు మోయాబు అండ్ అమ్మోను దేశంలో వారి మీద తీర్పు ఉంటుందట. మరియు 2వ అధ్యాయం 12వ వచనంలో ఇథియోపియా మీద తీర్పు ఉంటుందట. మరియు 2వ అధ్యాయం 13వ వచనంలో 15వ వచనం వరకు అసిరియా మీద తీర్పు ఉంటుందట. మరియు 3వ అధ్యాయం 1 నుంచి 8 వరకు ప్రతి నేషన్ మీద తీర్పు ఉంటుందట. మరియు మనం చూసుకుంటే 3వ అధ్యాయం 9 నుంచి
ఆయన యొక్క ఆశీర్వాదాలు మనం చూడగలుగుతాం. అందరి మీద, యూదా ప్రజల మీద చూడగలుగుతాం, అనేక జాతుల మీద చూడగలుగుతాం, అనేక రాజ్యాల మీద చూడగలుగుతాం. అప్పటి వరకు దేవుడి తీర్పు ఎవరైతే దేవుణ్ణి విసర్జిస్తారో వారి మీద ఉంటుంది. కానీ ఎవరైతే దేవుని అంగీకరిస్తూ ఉన్నారో వారి మీద ఏముంటుందట? ఆయన ఆశీర్వాదాలు ఉంటూ ఉన్నాయి. అన్ని జాతుల విచారణలో, యూదా మాత్రమే కాదు, అన్ని జాతుల విచారణలో ఉంటాయి. ఎవరైతే దేవుణ్ణి విడిచిపెడతారో, అది నేనైనా కావచ్చు, ఈ లోకంలో ఉన్న ఎవరైనా కావచ్చు, దేవుని యొక్క విచారణలో మనం నిలబడుతూ ఉంటాం. మరియు స్వయంగా తప్పించుకోలేరు. దేవుని కోపం నుండి ఎవరూ స్వయంగా తప్పించుకోలేరు. దేవుని మాట ద్వారా గాని, దేవుని వాక్యం చేత గాని మనం తప్పించుకోవడం సాధ్యమవుతుంది. కానీ మన సొంత కష్టముతో గాని, లేకపోతే మన సొంత ఆస్తులతో గాని, మన సొంత ఐశ్వర్యముతో గాని, సొంత జ్ఞానముతో గాని, సొంత తెలివితో గాని ఆయన ఉగ్రత నుండి మనం తప్పించుకోలేము. ఆధ్యాత్మిక ఆలస్యం ఉన్న ప్రజలు ఒక మేల్పుకు ఇది ఒక పుస్తకం, ఒక నిదర్శనం. ఎందుకంటే మనం వెనకబడి ఉన్నప్పుడు మన ఆధ్యాత్మిక జీవితంలో దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఆయన ప్రతి ఒక్క జన్మ మీదకి తీర్పు తీసుకురావడానికి ఇష్టపడుచు ఉన్నాడు. మరియు ప్రస్తుత సందర్భానికి అన్వయము మనం చూస్తే నేటి ప్రపంచంలో కూడా కట్టడం, భక్తి పేరుతో కపటం, చాలా మంది దేవుని పేరు చెప్పి మోసాలు చేస్తూ ఉన్నారు. చాలా మంది దేవుని పేరు చెప్పి కపటాలు, అంటే ఉన్నవి లేనట్టుగా లేని ఉన్నట్టుగా చెప్తున్నారు. వాక్యాన్ని మనం కరెక్ట్ గా చెప్పాలి. దేవుడు నువ్వు తప్పు చేస్తే దానికి శిక్షిస్తాడు అని ఎప్పుడైతే మనం ఖచ్చితమైన విశ్వాస జీవితం కలిగి అది మాట చెప్తామో, అది అవతల వాళ్ళని బాధించవచ్చు, అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టవచ్చు, మనకు వాళ్ళు అసహించుకోవచ్చు. కానీ మనం ఎవరితో వర్ణించాలంటే దేవుని వాక్యం ద్వారా నించోవాలి. మనం ఏ కపటం లేకుండా దేవుని వాక్యం చెప్పాలి. మరియు అన్యాయం, సామాజిక అన్యాయం మరియు దోపిడీ, అనేకమైన అన్యాయాలు జరుగుతున్నాయి. ఒకరిని చూసి ఒకరు నేర్చుకుంటున్నారు, ఒకరిని చూసి ఒకరు నేర్చుకుంటున్నారు. అటు జీవితం మనం కలిగి ఉండకూడదు. మరియు నిర్లక్ష్యం, దేవుడు మౌనంగా ఉన్నాడనే నిర్లక్ష్యం. ఇవి జఫన్య రోజుల పరిస్థితులే. మన హబక్కులో చూసాము, జఫన్యాలో చూస్తాం. దేవుడు మౌనంగా ఉన్నాడు కదా, ఏం చెయ్యడేమో అని నిర్లక్ష్య పడిపోతాం. కానీ దేవుడు ఉగ్రత రోజు ఎవరు తప్పించుకోలేమాట. ఈ గ్రంథం మనకి ఏం చెప్తుందంటే, దేవుడు చూస్తున్నాడు, శోధిస్తున్నాడు, సమయం వచ్చినప్పుడు తీర్పు తీరుస్తాడు. దేవుడు చూస్తూ ఉన్నాడు. సమయం వచ్చినప్పుడు బబులోను రాజైన నెబుకద్నెజరుని ఏ విధంగా అయితే దేవుడు తీర్పు తీర్చాడో, ఆయనకు ఒక అవకాశం ఇచ్చాడు. అవకాశాన్ని వినియోగించుకున్నప్పుడు ఏ విధంగా అయితే తీర్పు తీర్చాడో, అటు విధంగా మనలో కూడా తీర్పు తీర్చడానికి దేవుడు ఇష్టపడుచు ఉన్నాడు. మన వ్యక్తిగత జీవితంలో మనం ఏం చేసుకోవాలంటే, నేను దేవుడిని వెతుకుతున్నానా మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. మరియు బయట భక్తి, లోపల నిర్లక్ష్యం ఉందా? బయటకు చూస్తే చాలా మంది భక్తి పరుల్లా కనిపిస్తారు, చాలా మంది దేవుణ్ణి ఎరిగిన ప్రజల్లా కనిపిస్తారు. కానీ లోపల ఏముంటదంటే మొత్తం కల్ముషం, మొత్తం వారి ఏటి నిండి ఈర్ష, ఆ అసూయతో నిండితో ఉంటారు. అటు జీవితంలో ఒక విశ్వాస జీవితంలో ఉండకూడదు. అటు జీవితంలో ఉన్నట్లయితే దేవుడు అనేకమైన రాజ్యాల మీదుగా తన తీర్పు తీసుకొచ్చిన దేవుడు నా జీవితంలో తీర్పు తీసుకురావడానికి ఎటువంటి ఆలోచన చేయడు. మరి దేవుడు ఏమి చేయడు అనే జీవితం ఉందా? దేవుడు ఏం చేయలేడు అని లెక్క పట్టిన జీవితం మనకుందా? అట్టి జీవితం మనకు ఉండకూడదు. పశ్చాత్తాపం కలిగే జీవితాలు మన జీవితంలో ఉండాలి. ఇక్కడ జఫన్యా గారు చెప్పిన జీవితం ఏంటంటే పశ్చాత్తాపడమన్నాడు. ఇక్కడ ఏం చెప్తుందంటే, దేవుడి దినమున, ఉగ్రత దినమున మనం ఏం చేయాలంటే దేవునికి మన టైం ఇవ్వాలి, దేవునికి మన జీవితాన్ని అర్పించుకోవాలి, మనం వినయముతో నేర్చుకోవాలి. దేవుని భయం మన జీవితంలో ఉండాలి, దేవుని భక్తి మన జీవితంలో ఉండాలి. ఎప్పుడైతే దేవుని భయము, భక్తి మన జీవితంలో ఉంటాయో, ఈ పుస్తకం ద్వారా మనం చూసుకున్నట్లయితే దేవుడు ఏ ప్రజలను విడిచిపెట్టలేదట. ఆయనకు వ్యతిరేకంగా పనిచేసిన ప్రతి ప్రజల మీద ఆయన తీర్పు తీరుస్తూ ఉన్నాడు. ఆ దినములలో చేసిన దేవుడు తీర్పు ఈ దినములలో చేయడానికి కూడా ఆయనే దేవుడు. ఎందుకంటే ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు, ఆయనగా మారని దేవుడు అనమాట, అన్చేంజింగ్ గాడ్. సో మనం చూస్తే మనం మన జీవితంలో ఏంటి అన్వయించుకోవాలంటే, యెహోవా దినముని బోధించాలి, తెలుసుకోవాలి. దానికోసం మనం యెహోవా దినము వరకు సిద్ధపాటు కలిగి ఉండాలి. మనం యెహోవా దినమును సిద్ధపాటు కలిగి ఆయన యొక్క దినములో, ఆయన యొక్క రాకడికి మనం సిద్ధపాటు కలిగి దేవునిలో మనం ఏం చేయాలంటే నిలిచల విశ్వాసులుగా, మరియు పరిశుద్ధత మన జీవితంలో ఉండాలి. ఆశీర్వాదాలు కూడా కాదు, కేవలం కాదు, కానీ పరిశుద్ధత కూడా ఉండాలి. మన మట్టుకు చాలా మంది ఆశీర్వాదాలకి తీసుకోవడానికి ఇష్టపడుచు ఉంటాము, కానీ పరిశుద్ధత ఉండదు మన దగ్గర. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, దేవుని యొక్క మాటలు మనం చూసుకున్నట్లయితే ఒక మాట చదువుదాం. 2వ అధ్యాయం 3వ వచనంలో మనం చూసుకున్నట్లయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే, 3 విషయాలు మనకు తెలియజేస్తూ ఉన్నాడు దేవుడు ఎవరనేది. 3వ వచనంలో, దేశంలో సాత్వికులైన ఆయన న్యాయ విధులను అనుసరించి సమస్త దీనులరా యెహోవాను వెతుకుడి,
మీరు వెదికిన వినయము గలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే యెహోవాను వెదకాలట. ఎవరైతే దేవుని వెతుకుతారో, ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే దేవుని బాటలో నడుచుకుంటారో వారు ఏమవుతారట? ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు. మనం ఆయన మాటలను గైకొనినప్పుడు, ఆయన మాటలను అనుసరించినప్పుడు మనం ఏమవుతామంటే ఆయన ఉగ్రత దినమున ఒక దినం ఉంది. ఆ దినమున యేసుక్రీస్తు వారి రెండో రాకడలో తీర్పు దినం ఉంది. ఆ దినమున మనం ఏం చేస్తామట? దాచబడతామట. అట్టి మనం దాచబడాలంటే మనం ఏం చేయాలంటే ఆయనను వెదకాలి. ఆయన మాటలను వెదకాలి. మరియు మనం ఏం చేయాలంటే నిజమైన పశ్చాత్తాపం కలిగి జీవించాలి. మతరూపం కాక నిజమైన పశ్చాత్తాపం కావాలి, కోరాలి. మనం చాలా మంది మతాలకి, కులాలకి స్టిక్స్ అయిపోయి ఉంటారు. అంటే వాడు ఏం చేస్తుంటారంటే వాటి నుంచి బయటికి రాలేము అనే జీవితంలో కలిగి ఉంటాయి. కానీ మన దేవుడట ఏ మతముకి చెందినవాడు కాదు, ఏ కులముకి చెందినవాడు కాదు. ఆయన సర్వమునకు దేవుడు. నీకు, నాకు, చిన్నపిల్లలకి, యవనస్తులకి, ధనవంతులకేమి, వృద్ధులకేమి, అనేక వారికేమి ఆయన ఒక్కడే దేవుడు. యేసుక్రీస్తు వారు ఒక్కరే దేవుడు. ఆయన ఎవరైతే అంగీకరిస్తారో మనలో ఏముండకూడదట? ఒక మత పరమైన భేదం ఉండకూడదు, వ్యత్యాసం ఉండకూడదు. ప్రతి ప్రజలని మనతో సమానంగా చూడాలి. ప్రతి వారిని మనతో సమానంగా ఇష్టపడాలి, ప్రేమించాలి, క్షమించే గుణం కలిగి ఉండాలి. సో ఈ పుస్తకం ద్వారా మనం ఏం చూసుకోవచ్చు అంటే జఫన్యా గారు మనతో దేవుడు చెప్పిన మాటలు ఏమిటంటే మనం ఏ దేవుడిని వెదకాలన్నమాట. ఆయన మనం వెతికినప్పుడు ఆయన నీతిని, ఆయన న్యాయమును, ఆయన యథార్థతను మనం వినయముతో వెతికినప్పుడు దేవుడు ఏం చేస్తాడట? మనకి మన తోడై ఉండి ఆయన దినం ఒకటి ఉంది. ఆ దినములలో దేవుడు మనల్ని కాపాడడానికి ఇష్టపడుచు ఉన్నాడు. సో జఫన్యా గారు మనకేం చెప్తున్నారంటే ఈ పుస్తకము ద్వారా, ఈ ప్రవచనము ద్వారా మనం దేవుడు ప్రతి ఒక్క నేషన్కి ఏమొచ్చిందట? ప్రతి ఒక్క రాజ్యానికి తీర్పు వచ్చింది. సో ఈ దినములలో నీకు నాకు ఆ తీర్పు నుంచి తప్పించుకోవాలంటే యేసుక్రీస్తు వారు మాత్రమే ఒక మార్గం మనకి. ఆయనే ఏమై ఉన్నాడట? ఆయనే సత్యము, జీవము, మార్గమునై ఉన్నాడు. ఆయన ద్వారా తప్ప ఎవ్వరును దేవుణ్ణి చేరుకోలేరు. మనం చూస్తే యోహాను సువార్త 14 అధ్యాయం 6 వచనంలో ఉంటది. సో ఆయనలో మనం ఉన్నప్పుడు మనం ఉగ్రత దినమున, యేసుక్రీస్తు వారి రాకడ దినములో మనం ఏం చేస్తామంటే భయపడక విశ్వాసమైన పునాదులమై మనం నిలబడి విశ్వాసమైన కవచమును మన జీవితంలో కట్టుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని ఆయన ఉగ్రత దినము నుండి విడిపించడానికి, అంటే ఏ విధంగా అయితే ఈ అనేక రాజ్యములను దేవుడు తీర్చి ఉన్నాడో అటు తీర్పుకు మనము లోబడకుండా, అటు తీర్పులో మనం పాలిభాగస్తులు కాకుండా దేవుడు మనల్ని కాపాడడానికి ఇష్టపడుచున్నాడు. మనం చూసుకుంటే ఇందులో దేవుని దినం అని అనేకమైన సార్లు రాసి ఉంది. ఎందుకంటే అది చాలా ప్రాముఖ్యమైన దినము, ప్రతి ఒక్కరిలో కీలకమైన దినము. మనం ఎటు వెళ్తున్నాము అనేసి మనం చూసుకోవాలి. మనం మంచి వైపు వెళ్తున్నామా, చెడ వైపు వెళ్తున్నామా అని ఇప్పుడు మనం గ్రహించుకొని నడుచుకుంటే ఆయన దినములో ఉన్నప్పుడు దేవుని ఉగ్రత ప్రపంచం మొత్తం మీద ఉన్న దేవుడు మనల్ని కాయడానికి ఇష్టపడుచు ఉంటాడు. సో ఈ జఫన్యా గారి పుస్తకము ద్వారా మనం ఏం తెలుసుకుందామంటే దేవుడు మనతో మాట్లాడి ఆయనకు విధేయత చూపించి ఆయనలో మనం నడుచుకోవడానికి, ఆయనలో మనము పాపమును విడిచిపెట్టి దేవుడు మనకి ఆయన మాటలు మన జీవితంలో నెరవేర్చినట్లుగా ఆయన చేసిన ఆ ప్రమాణాలు మన జీవితంలో మనము తెలుసుకొని ఆయనకి ఇష్టమైన జీవితం జీవించడానికి. ఎందుకంటే ఆయన కోపము, ఆయన ఉగ్రత నుంచి ఏ మానవుడు కూడా తప్పించుకోలేడు. నో వన్ కెన్ ఎస్కేప్ ఫ్రమ్ హిస్ టోటల్ డిస్ట్రక్షన్. ఎవ్వరు కూడా ఎస్కేప్ అవ్వలేరు. సో అక్కడి నుంచి మనం ఎస్కేప్ అవ్వాలంటే దేవుని దినములలో, ఈ దినములలో మనం దేవుని అంగీకరించి ఆయన ప్రేమను మనం మన జీవితంలో ఇతరులకు చూపించి విశ్వాసం అనే జీవితంలో మన జీవితంలో కట్టుకున్నప్పుడు దేవుడు నీకు నాకు ఆయన ఉగ్రత దినమున, ఆయన రాకడ దినమున, యెహోవా దినమున మనల్ని ఆయన కాపాడడానికి ఇష్టపడుచు ఉన్నాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి మనల్ని నడిపించుకును గాక. ఆమేన్. ఆమెన్. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ ఫర్ షేరింగ్. ఓకే. ఈ సమయంలో ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే మీరు ఈ సమయాన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. 3 బుక్స్ మనకు జరిగినాయి. 3 పుస్తకాల పైన మీకేదైనా సందేహాలుంటే దయచేసి మీరు అన్‌మ్యూట్ చేసుకొని మాట్లాడండి.
ఓకే. ఎవరికైనా ఏమైనా సందేహాలున్నాయండి? ఆ! బ్రదర్ ఒక్క నార్మల్‌గా అడగాలనుకున్నా. అంటే వీళ్ళు ప్రాఫెట్స్ కదా! ప్రవక్తలు గదా! అంటే వీళ్ళకి అప్పట్లో దేవుని ప్రవచనాలు గాని, లేకపోతే దేవుని వాక్కు గాని ఏ విధంగా ప్రత్యక్షమై ఉండేవి? అంటే వాళ్ళకి లేఖనాలు లేవు. దేవుని స్వరం ఒకటి వినిపించగలరు. లేకపోతే దర్శనాలు రాగలవు. సో, అంటే ఈ జఫన్యా గారి విషయంలో ఏంటంటే సందేహం. ఒక్కసారి సరే సరే. అదే బ్రదర్ అంటే దేవుని వాక్కు ప్రత్యక్షమవ్వటం మనం చెప్తాం గదా! ఇప్పుడు జఫన్యా గారు ఒక ప్రవక్త కూడా కాదు. ఈయనకి దేవుని వాక్కు అంటే అక్కడ ఒక నిమిషం. ఒక నిమిషం. జఫన్యా గారు ఒక ప్రవక్త లీనియేజ్ నుంచి వచ్చిన వారు కాదు. సో, బట్ దేవుడు ఎవరినైతే వాడుకోవడానికి ఇష్టపడతారో వారు ప్రవక్తల నుంచి రానవసరం లేదు. రాజుల వంశస్థుల నుంచే రానవసరం లేదు. మనం చూసుకుంటే బైబిల్ మొత్తం మీద దేవుడు అనేక మందిని ఉపయోగించుకున్నాడు. అబ్రహామును చూసుకుంటే అబ్రహాము అబ్రాముగా ఉన్నప్పుడు ఆయన విగ్రహారాధి. సో దేవుడు ఆయన పిలుచుకున్నాడు బయటికి ఆ విగ్రహారాధన నుంచి. మనం చూసుకుంటే పెంటటోక్ బుక్స్ లో ఉంటది, క్లియర్ గా రాసి ఉంటది అబ్రహాం తల్లిదండ్రులు విగ్రహాలను తయారు చేస్తారు అంటే పూజిస్తారు అనేసి. సో కానీ దేవుడు ఆయన పిలుచుకున్నాడు. ఆయన పిలుచుకొని నువ్వు పలానా దేశంలోకి వెళ్ళి నేను చూపించిన దగ్గరికి నిన్ను నేను గొప్ప జన్మగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను ఉంటది ఆదికాండం 12 అధ్యాయంలో మొదటి 3 వచనాలు. సో ఆయన చూసుకుంటే ఒక అన్య జనాంగం నుంచి వచ్చినవాడు. కానీ దేవుడు ఏం చేశాడట, ఆయనను వాడుకోవడానికి ఇష్టపడ్డాడు. ఆయన వాడుకున్నాడు. అనేక మందికి విశ్వాసాలుగా తండ్రిగా ఉన్నాడు. ఈ దినమైన మీరు విశ్వసిస్తున్నా అంటే ఆయన మనకు తండ్రిగా లేఖనాలు చెప్తూ ఉన్నాయి మనకి. తర్వాత దానియేలు ఒక సాధారణమైన నార్మల్ నరుడు, సాధారణమైన వాడు. కానీ దేవుని జ్ఞానంతో నింపబడినవాడు, దేవునికి విధేయతతో నింపబడినవాడు, దేవునికి లోబడి జీవించే జీవితము. సో ఏం చేశాడంటే రాజు తర్వాత రాజుని చేశాడు బబులోని దేశంలో. ఒక దావీదుని మనం చూసుకుంటే ఒక రాజు వంశావళి కాదు, ఎక్కడో నార్మల్ గా పనిచేస్తున్న గొర్రెలు కాపరి, కుటుంబంలో అంత స్తోమత లేని దినములు. కానీ ఇశ్రాయేల్ ప్రజల మీద దేవుడు ఏం చేశాడంటే రాజుగా నియమించాడు. దేవుడు వాడుకోవాలంటే అది చిన్న పెద్ద భేదం ఉండదు మొదటిగా. రెండవది, నువ్వు ప్రజల దృష్టిలో నువ్వు దేనికి ఉపయోగపడకపోవచ్చు, కానీ దేవుడు నిన్ను వాడుకుందాము అని నిర్ణయించుకుంటే దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను నిలబెడతాడు, నీతో అనేకమైన కార్యములు చేయడానికి ఇష్టపడుతున్నాడు. సో ఇక్కడ జఫన్యా గారు కూడా ఒక ప్రాఫిట్స్ కుటుంబం నుంచి రాలేదు, కానీ దేవుడు వాడుకోవాలని ఇష్టపడ్డాడు. ఆయన రాజుల లీనేజ్ నుంచి తీసుకొని వచ్చాడు. మనం చూస్తే ఇర్మియా గ్రంథంలో క్లియర్ గా ఉంటది ఏమంటే ఇర్మియా కూడా ఒక సాధారణమైన మనుషుడే, బాధపడుతూ ఉంటాడు. ఏంటంటే ఆ ప్రీస్ట్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాడు జెరమయా గారు. ప్రీస్ట్లీ ఫ్యామిలీ నుంచి వచ్చిన వారు నాకేం తెలియదు అని అంటాడు. మనం చూసుకుంటే ఇక్కడ 1వ అధ్యాయంలో ఇర్మియా 1వ అధ్యాయంలో 4, 5, 6 వచనముల నుంచి మనం చూస్తే దేవుడే మాట్లాడుతున్న ఏమంటే నీ తల్లి కడుపులో పిండమైన నిరూపింపబడక మునిపై నేను ఎరిగి ఉన్నాను. సో దేవునికి లైక్ ఒక స్టేటస్ ఇదేం అవసరం లేదు. నువ్వు క్యారెక్టర్ వైజ్ గుణగణంలో మంచివయ్యి దేవుని యందు విశ్వాసం కలిగి ఉంటే మన స్థితి తగ్గింపుగా ఉండొచ్చు, మన బ్యాక్గ్రౌండ్ ఏం లేకపోవచ్చు, మన ఆస్తిపరులు కాకపోవచ్చు, కానీ దేవుడు మనల్ని వాడుకుందామని ఉంటే దేవుడు అన్ని ఎరిగి ఉన్నాడు కాబట్టి మనల్ని హెచ్చించడానికి ఇష్టపడుచున్నాడు. ఇక్కడ జఫన్యా గారు కూడా ఆయన ఒక ప్రవక్తల కుటుంబం నుంచి రాలేదు, కానీ దేవుడు ఆయన వాడుకుందాం అన్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే వారి రాజుల కుటుంబం నుంచి వచ్చిన లీనియేజ్ వంశవాళి ద్వారా జఫన్యా గారిని దేవుడు నిలబెట్టి ఆయన ప్రవచనం చేయించాడు. ఆయన ప్రవచనం ఏంటంటే అనేకులు అదే తీర్పు దినంలో తీర్పు పొందుతారు, అనేక ప్రజలు రాజ్యాలు తీర్పు పొందుతాయి. కానీ మనము తీర్పు నుంచి బయటకు రావాలంటే దేవుని అందు విశ్వసించి నడుచుకోవాలి. సిస్టర్ అడగండి, క్వశ్చన్ అడగండి మీరు. జీవన్ అనియా తమ్ముడు, అదే అంటే ప్రాఫెసీ ఎలా వచ్చింది అని అడుగుతున్నారు. అంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కాదు, ప్రవక్తలకి ప్రవచన వాక్యం అది అడుగుతున్నారు. ఎలా వచ్చిందంటే దేవుడు సావర్నిటీ దేవుడు అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్
సిస్టర్ అదే ఆయన సర్వాంతర్యామి, ఈ సావరింగ్ గాడ్. ఆయన ఎవరితో అయితే ప్రవచనము మాట్లాడాలనుకుంటారో దేవుడు వాళ్ళకి వాళ్ళు విల్లిచ్చి దేవుని ఆత్మతో నింపి ప్రవచనము రాయడానికి సహాయం చేసి ఉన్నాడు. ఓకే మనం బ్రదర్. కొత్త అంటే నిబంధనలో చూసుకున్నట్లు అదే అంటే కొత్త నిబంధనలో చూసుకుంటే క్లియర్ గా ఫస్ట్ కూడా ఉంటది. ఇప్పుడు నాకు సమయం లేదు అది తీయడానికి. సో ఏమిటంటే ఎవరైతే ఈ అదే దేవుని మాటలు రాసి ఉన్నారో వారి మాటలు రాయలేదు, కానీ దేవుని ఆత్మతో నింపబడి దేవుడు ఇచ్చిన మాటలను మాత్రమే వారు రాశారనేసి కొత్త నిబంధనలో క్లియర్ గా ఉంటుంది మనకు ఆ మాటలు. యాక్చువల్ గా కొంతమందికి విజన్స్ ద్వారా, కొంతమందికి డ్రీమ్స్ ద్వారా, అలాగే మరి కొంతమందికి ఏంజలికల్ వాయిస్ ద్వారా, అదే ఇవన్నీ కూడా అదంతా వాళ్ళకి అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. అంటే ప్రాఫిట్ కి ప్రాఫిట్స్ ఎలా వచ్చాయనంటే దేవతలు అయితే ఉన్నాయో కొన్ని, అలా జకర్యా గ్రంథంలో డానియేలు, ఇవన్నీ కూడా మైకాలు, హోలీ స్పిరిట్ ఇన్స్పిరేషన్, ఇవన్నీ మన డ్రీమ్స్, విజన్స్, డైరెక్ట్ వాయిస్ కూడా శామ్యూల్ కి, జెర్మీకి డైరెక్ట్ వాయిస్ అనేది వచ్చింది. మోజెస్, ఐజియా ఇలాంటి వాళ్ళకి కూడా ఇది కవెనెంట్ రిలేషన్షిప్, అంటే దేవుడు తన నిబంధనని మరలా జ్ఞాపకం మాట ద్వారా అది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. ఓకే, ఇంకా ఎవరికైనా సందేహాలు ఉంటే దయచేసి మీరు మాట్లాడండి. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయా? ఓకే, ఎవరికి సందేహాలు లేకపోతే మనం వైండ్ అప్ చేసుకున్నాము. మీకు పాస్వర్డ్ పెట్టాము, ఒకసారి మీరు చూడండి. అండ్ బ్రదర్, వన్ మోర్ థింగ్, అంటే ఎవ్రీ బుక్ నుంచి వీరికి టాస్క్ ఇవ్వటం జరుగుతుంది. సో మీరు ఏదైనా స్మాల్ టాస్క్